అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువు గారితో మాట్లాడి 2026 ఉగాది పంచాంగం అంటే మన శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశి వారికి గూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటగా పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. హ్మ్. అందరూ గూడా పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్. హ్మ్. అంటే ఇది ఎప్పుడొచ్చింది తెలుసా? 60 ఇయర్స్‌కి ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. 1966లో వచ్చింది. హ్మ్. ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి పాపం పరాభవనామ సంవత్సరంలో పుట్టారు కాబట్టి ఇన్సల్ట్స్ అనుభవిస్తూనే బతికేశారు. ఓకే. హ్మ్. అంటే హ్మ్. కెరియర్‌లో రైజ్ అవ్వచ్చు, డౌన్స్ అవ్వచ్చు. మొత్తం మీద పరాభవాలు మాత్రం తగులుతాయి. హ్మ్. ఈ సంవత్సరంలో పుట్టేటటువంటి పిల్లలకందరికీ కూడా కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల. ఇన్సల్ట్స్ చూడు చాలామంది టాప్ లెవెల్ చీఫ్ సెక్రటరీస్ పోస్టులకి వెళ్ళాల్సిన ఐఏఎస్ ఆఫీసర్‌లు సడెన్‌గా సస్పెండ్ అవ్వడం. లూప్ లైన్‌లోకి పోస్టింగ్స్‌కి వెళ్ళడం. అలాగే మినిస్టర్‌లుగా ఉన్న వాళ్ళు టప్పని పోస్టులు పోవడం చిన్న చిన్న కారణాలతో. అలాగే ఈ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా సంపాదించినటువంటి 'కమలాకర్' హ్మ్. భట్ కర్ణాటకలో యాస్ట్రాలజర్. చిన్న సామాన్యమైనటువంటి అమ్మాయి గొడవలోకి వెళ్లి పడిపోవడం. ఎన్‌డీ తివారీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చేసిన ఆయన. ముస్సలాయన. ఆయన అమ్మాయిల విషయం కోసం గవర్నర్ పోస్ట్ పోగొట్టుకోవడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరాభవనామ సంవత్సరంలో జరుగుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితులను మనం చూసుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క తెలుగు సంవత్సరం దీంట్లో ఆహ్, కుంభరాశిలో మనకి రాహువు ఉంటాడు. హ్మ్. తర్వాత శని మీనరాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఈ రాహువు? నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, తదనంతరం మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. అలాగే కేతువు సింహరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత ఆయన ఆహ్, కర్కాటక రాశిలోకొస్తాడు. ఇక గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఇప్పుడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. అలా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాల మీద మనకి ఈ నూతన సంవత్సరం అనేటటువంటిది నడుస్తుంది. గురుగారు ఈ మీనంలో శని ఉంటారన్నారు కదా! ఎప్పటి వరకే ఉంటారు? ఇది నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చ్ వరకు మధ్యలో మేషరాశిలోకి వెళ్ళడం, వెనక్కి రావడం ఉంటుంది. ఓకే. ఒక ఈ ఈ 2026 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు కూడా శని మీన రాశిలోనే ఉంటాడు. హ్మ్. అందువలన మనకి ఈ గ్రహస్థితి వల్ల 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా మనం చెప్పుకుందాం. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళందరూ గూడా ఎక్కువ వర్క్ ఓరియెంటెడ్ పర్సన్స్ వీళ్ళు. భార్యాభర్తల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి వీళ్ళకి. ఒకళ్ళొకళ్ళు కోర్టుల్లో కేసులేసుకున్నారు. అయితే ఇవి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కోర్ట్ కేసులు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు 2, వ్యయం 11 ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. అలాగే రాజ్యపూజ్యము 4, అవమానం 7గా ఉంది. కాబట్టి వీళ్ళు పాపం ఎగ్జామ్స్ రాసినా వీళ్ళకి చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతా ఉంటారు. ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు ఆ కేతువు ఏం చేస్తాడంటే కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు. ఆ సంపాదన అనేటటువంటి దాన్ని మోసగాళ్ళ చేతుల్లో మో పో బ మోసపోవడానికి అవకాశాలుంటాయి. అందువలన ఇలా మోసపోకుండా వీళ్ళు చూసుకోవాలి. అర్ధాష్టమ అష్టమ రాహువు ఉన్నాడు. కాబట్టి మానసిక అశాంతి అనేటటువంటిది నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు జరుగుతా ఉంటుంది. మనసంతా కూడా నిర్వీర్యంగా, నిస్తేజంగా కొంతమంది ఈ కర్కాటక రాశి వాళ్ళకుంటుంది. లవ్‌లో ఫెయిల్యూర్స్ అవుతారు. అక్రమ సంబంధాలున్న వాళ్ళంతా కూడా దొరికిపోతారు. భార్యల వల్ల మరి ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఇలాగ అక్రమ సంబంధాలున్నటువంటి వాళ్ళు వెంటనే ఇమ్మీడియేట్ యుద్ధ ప్రాతిపదిక మీద వదిలేసుకోవాలి.
ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి వీళ్ళ జీతభత్యాలన్నీ కూడా సరైనటువంటి సమయంలో వచ్చేస్తాయి. టీఏలు, డీఏలు, అరియర్స్‌లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏవి పెండింగ్ ఉండవు. ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్‌కి అన్నీ కూడా సెటిల్మెంట్లు చేసి మరి ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కర్కాటక రాశి వారు ప్రతి పనిని కూడా ఈ సంవత్సరం 2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అందువలన స్నేహాలనేటటువంటివి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆచి తూచి చెయ్యాలి. పోయేవాడు మామూలుగా "అబ్బా! నీ కళ్ళు చాలా బాగున్నాయమ్మా. నీకు లక్ష్మీ కళ, లక్ష్మీ కళ ఉంది కళ్ళల్లో" అని పలకరించాడనుకోండి. పలకరిస్తే మామూలుగా చెప్తున్నారు కదా అని మనం పలకరిస్తాం. ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది అని ఇలాగని, అలాగని మొత్తం లాగిపడేస్తాడు. సో, ఇటువంటి మోసగాళ్ళు అంటే ఈ వృత్తిలో అని కాదు, అన్ని రకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మోసగాళ్ళు ఎక్కువ పరిచయం అవ్వడానికి అవకాశాలుంటాయి. కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం పని చేసుకోవాలి. భర్తలతో డైవర్సులు తీసుకోవాలనుకుంటే అదేదో సెటిల్మెంట్ చేసుకోవాలా. ఐపీఎస్ ఆళ్ళు చెప్పింది మాట వినరు. జడ్జిలు చెప్పిన మాట వినరు. పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటలు వినరు. పెద్ద మనుషులు చెప్పిన మాట వినరు. మాకే అన్నీ తెలుసని బోల్తా పడతారు. కాబట్టి ఈ యాటిట్యూడ్‌ని గనక చేంజ్ చేసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ గూడా ఐరన్ బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బును బాగా సంపాదిస్తారు. అండ్ ఈ యొక్క ఇనప ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా బాగా ప్రాస్పర్ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఇదేమి యుగమమ్మా ఇది? కలియుగం. ఈ కలియుగంలో దీని పేరు కలియుగం కాదు, కామయుగం అనమాట. అందువలన ఈ కామయుగంలో లస్ట్‌కి, గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్‌కి ఎక్కువ పీట వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో, సివిలైజేషన్ మారిపోయింది. ఓయో రూమ్స్ వచ్చేసినాయి. డేటింగ్ అండ్ లివింగ్ ఇన్ రిలేషన్స్ అండ్ మ్యారేజ్ వ్యవస్థను ఛాలెంజింగ్‌గా చేస్తూ గేస్‌గా మారిపోయినటువంటి వాళ్ళు. సో, ఇటువంటి వాళ్ళందరూ ఈ కర్కాటక రాశి వాళ్ళకి పరిచయాలయిపోతారు. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి వీళ్ళు. ఆచితూచి మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాల్సినటువంటి అవసరం ఈ కర్కాటక రాశి వాళ్ళకుంది. ఇక రైతులు. రైతులకు పెళ్ళిళ్ళు చేయమని వీళ్ళంతా కూడా అంటుంటే ఫార్మర్స్ వీళ్ళు వ్యవసాయాన్ని వదిలేసి వేరే వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా చేయకూడదు. వీళ్ళ యొక్క వృత్తిని వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ పంతులు గారులు. ఎవరైతే వీళ్ళకి కూడా పిల్లల్ని ఇవ్వట్లేదని వీళ్ళు బాధపడుతూ ఆదాయం లేదు, లేకపోతే ప్రొఫెషన్‌లో నిలకడ లేదు అని చెప్పేసి ఇవ్వడం లేదని చెప్పేసి వీళ్ళంతా కూడా కొంచెం నేచర్ మార్చుకున్నారు వీళ్ళు. దే బికేమ్ వెరీ క్లెవర్ అనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలున్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి అసలే ఈ సంవత్సరంలో కేవలం ఒక మొత్తం టోటల్ ముహూర్తాలు చూసుకుంటే 10, 15 ముహూర్తాల కంటే ఎక్కువ లేవు టోటల్ పరభవనం సంవత్సరంలో. సో, ఫంక్షన్స్ హాల్స్‌లో మొత్తం చాలా పోటీ ఉంటుంది. బంగారం రేటు చాలా అధికంగా పెంచేశారు. సో, ఈ ఎవరు కూడా బంగారం కొనకూడదు. ఇన్వెస్ట్‌మెంట్స్ బావుంటాయని దొంగ పండితులంతా కూడా యూట్యూబుల్లో కెమెరాస్ ముందుకొచ్చి చెప్తున్నారు. 5,00,000 అయిపోతాయి, 10,00,000 అయిపోతాయని. సో, దీస్ ఆర్ ఆల్ హోప్‌లెస్ ఫెలోస్ అనమాట. ఎందుకనంటే గోల్డ్ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అలాగే స్థలాల గురించి కూడా చెప్పారు. స్థలాల గురించి చెప్పినప్పుడు ఏమవుతుంది? రేట్లు స్టాగ్నెంట్ అయిపోయినాయి ఇప్పుడు. ఎవడు కొంటలేదు, రియల్ ఎస్టేట్ పెంచేశారు. అలాగే పేదవాళ్ళ పిల్లలు ఏమైపోతారు? చెప్పే ముందు కామన్ సెన్స్ ఉండాలి. సో, ఇటువంటి ఇడియట్స్ అంతా కూడా ఎక్కువ మందొచ్చేస్తారు. పేదవాళ్ళకి కనీసం 2 తులాలు పెట్టవా అని అడుగుతారు. 2 తులాలు 4,00,000 ఎక్కడి నుంచి తెస్తాడు వీడు పేదవాడు పాపం. వెన్ థీస్ డబ్బున్నటువంటి వాళ్ళంతా కొనుక్కొని డిమాండ్‌ని పెంచుతుంటే వాట్ హ్యాపెన్స్ టు ద పూర్ పీపుల్? సో, గోల్డ్ షాప్ వాడు బిజినెస్ కోసం ఏదైనా చేస్తాడు వాడు. సో, ఈ పంతులు గారులకు ఉండాలి ఎథిక్స్. ఇట్లా చెప్పకూడదు అని. వి షుడ్ నాట్ ఇన్‌స్టిగేట్ సచ్ థింగ్స్. సో, ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఇటువంటి మాయాజాలంలో చెప్పేటటువంటి భ్రమలు, రాహు అష్టమంలో ఉన్నాడు. వీళ్ళు చెప్పేటటువంటి భ్రమల్లో మనం పడకూడదనమాట. తర్వాత వృత్తులు, హోల్‌సేల్ వ్యాపారాలు బావుంటాయి. ప్లాస్టిక్ షాపులు బిజినెస్‌లు బావుంటాయి.
ఎలక్ట్రిక్ షాపులు చేసేటటువంటి వాళ్ళు, గార్మెంట్స్ బిజినెస్, ఇలాంటి బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బావుంటాయి. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నవంబర్ 25 తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి పరిస్థితులు బావుంటాయి. హ్మ్. అయితే విద్యార్థులకందరికీ కూడా స్కాలర్‌షిప్స్ రావాల్సినటువంటివి కొంచెం లేట్‌గా రావడం జరుగుతాయి. ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగుండాలి. వేరే వాళ్ళకి కాపీ కొడితే వీళ్ళ మీద పడిపోవడానికి అవకాశాలుంటాయి. జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త పడాలి. హుహు. సో, యాక్సిడెంట్‌లవ్వడానికి అవకాశాలుంటాయి. అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ముందు పిచ్చెక్కిపోతుంది. అష్టమ రాహు అంటే ఉన్మాదం. ఒక లవర్ హ్యాండ్ ఇస్తే పిచ్చెక్కుతుందంటే ఒక అర్థం ఉంది. పంతులు గారులు చెప్పే నకిలీ కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు చెప్పే రెమెడీస్‌తో పిచ్చెక్కిపోయి ఉన్నారు జనం రాశి ఫలాలతో. సో, వీళ్ళయన్నీ లక్షలే అనమాట. లక్షల రూపాయలు. యాస్ ఇఫ్ దే ఆర్ గాడ్. మేము మా పరిగణలోకొచ్చింది. మా దృష్టికొచ్చింది. ఏదో దేవుళ్ళకి పియ్యల్లాగా వీళ్ళే దేవుళ్ళలాగా. సో, ఇటువంటి వాళ్ళని దూరంగా ఉండాలి. కర్కాటక రాశి వాళ్ళు దట్ ఈస్ ద రెమెడీ. చెట్టు చుట్టూ, పుట్ట చుట్టూ తిరగడం కాదు. ఈ కర్కాటక రాశి వాళ్ళు మీ టీచర్లు 21 సంవత్సరాల పాఠాలు చెప్పిన టీచర్లే గురువులు. కాషాయ బట్టలేసుకొని, నామాలు పెట్టేసుకొని నాలాగా దండలేసుకొని వచ్చేసి ఒక గంట పరిచయం అయితే వాడు గురువైపోతాడా? గురువు ఎన్నటికి కాడు. యువర్ మదర్ ఈజ్ యువర్ గురు. యువర్ ఫాదర్ ఈజ్ యువర్ గురు. ఫీజు కట్టి 30 సంవత్సరాలు అడ్డ గాడిదల్లాగా లవ్ మ్యారేజ్‌లు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కన్న తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి పెంచారు. అండ్ దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్. చిన్నప్పుడు ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వలేదు మాస్టర్లు. ఫీజు కట్టందే మాస్టర్ల పాట స్కూల్ చెప్పదు కదా! బట్ స్టిల్ దెన్ నిక్కరు కట్టుకోవడం కూడా రానటువంటి టీచర్లు మిమ్మల్ని ఈ రోజున గౌరవంగా ఈ రోజున ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నారంటే ఆ టీచర్లను గురువులు అనకుండా ఈ స్టూపిడ్ ఫెలోస్‌ని ఎవరైతే కాషాయ బట్టలేసుకొని ఈ మామూలుగా వచ్చి నామాలు పెట్టుకొని చెప్పే స్టూపిడ్ రెమెడీస్ చెప్పేటటువంటి ఇడియట్స్‌కి మనం గురుగారు, గురుగారు ఏం చేయాలండి రెమెడీసు గురుగారు అని అడుగుతున్నారు. సో, సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్. సో, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కర్కాటక రాశికి తారసపడతారు. అది దట్ ఈస్ వై ఐ యామ్ లింకింగ్ ఇట్ అప్. ఓకే. అష్టమ రాహు మాయ. అందువలన ఈ కర్కాటక రాశి వారందరూ కూడా శత్రు పీడ అనేటటువంటిది వీళ్ళకి కొంచెం ఉంటుంది. ఫ్రెండ్స్‌తో డిస్ట్రాక్షన్స్ రావడానికి అవకాశాలుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి కదలిక ముందుకు వెయ్యాలమ్మా. గురుగారు మరి వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది? ఆల్రెడీ పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సైకిల్‌లో మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్‌గా ఉండడము ఆడవాళ్ళకి. మగవాళ్ళకి ఆల్రెడీ పిచ్చోళ్ళయిపోతారు కదా! అష్టమ రాహు ఉన్నాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళు అప్ టు నవంబర్ 25 దాకా అందరూ పిచ్చోళ్ళయిపోతారు కర్కాటక రాశి వాళ్ళు. ఇంక ఒకడు కూడా నో ఎగ్జంప్షన్. రాహు ఈజ్ సో పవర్‌ఫుల్ యూ నో. అంటే పిచ్చోళ్ళంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలోకెళ్ళి జాయిన్ అవ్వక్కర్లా. పిచ్చోళ్ళు మమ్మీ చెప్పుద్ది. వాడిని లవ్ చేయకని. వాడినే లవ్ చేస్తది కూతురు. డ్యాడీ చెప్తాడు. జాగ్రత్తమ్మా అని వాడితోనే తిరుగుద్ది. చిన్నప్పుడు మాస్టారులు చెప్తారు, "బా బతకరా మన స్కూల్‌కి పరువు తీసుకురా. నీకు పరువు తెచ్చుకో. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్." అంటే ఈ చెత్త పంతుల చుట్టూ మనం తిరుగుతాం. నకిలీ రెమెడీస్ చెప్పేవాళ్ళు, లక్షలు లక్షలు దొబ్బేసేవాళ్ళ చుట్టూ. ఇది చాలు. అందువలన మనము జాగ్రత్తగా ప్రతి కదలిక జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా మనకి లాంగ్ టర్మ్‌లో దీని నుంచి రిలీఫ్ కావాలి అనంటే దాన ధర్మాలు చేస్తూ, హ్మ్. ముఖ్యంగా ఎవరి నుంచి దూరంగా ఉండాలి అనేది యెస్. అర్థం చేసుకొని ఉండాలి. వండర్‌ఫుల్ దాక్షాయణి. దాన ధర్మాలు చేయాలి. హ్మ్. ఎవరికి చేయాలి? పేదవాడికి చేయాలి. సాధువులకి చేయాలి. తర్వాత వికలాంగులకి చేయాలి. హ్మ్. అనాథలకి చేయాలి. ఒక్క రూపాయి ఇవ్వరు జనం. వాడొచ్చి అడుగుతాడా? అడగడు కదా! మనమే గుర్తించి వెళ్ళాలి, ఇవ్వాలి. ఎవరి స్టాఫ్‌కి నువ్వివ్వడము, నీ చుట్టూ ఉన్న వాళ్ళకివ్వడము, అట్లా ఎవరి పరిధిలో వాళ్ళకి చేసుకోవాలి. అలా చేసుకుంటే వీళ్ళకి కరెక్ట్ రెమెడీ వర్కౌట్ అవుద్ది. అంతేగాని నేను రూ. 10 పూజ చేసి, రూ. 1,00,00,000 టెండర్ పెడతానండి వెంకటేశ్వర స్వామి పిచ్చోడా? లేతే శివుడు పిచ్చోడా? చెప్పేవాళ్ళు వీళ్ళంతా లాఫర్స్ అనమాట. ఇలా చెప్పేటటువంటి వాళ్ళు. గురుగారు మరి వీళ్ళకున్న ఈ చిన్న చిన్న సమస్యలు గానివ్వండి, లేదా మనశ్శాంతిగా హ్మ్. కాస్త టెంపరరీగానైనా రిలీఫ్ ఉపశమనం దొరకాలి అనంటే, ఏ దేవత ఆరాధన చేస్తే బావుంటుంది? ఇంట్లో ప్రశాంతత నెలకొనాలంటే ఎటువంటి పరిహారాలు చేయాలి? గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడు. ఈ ప్రపంచానికి జగద్గురువు ఒకడే. దత్తాత్రేయుడు. కృష్ణుడు. ఆదిశంకరులు. స్వామి వివేకానందుడు. పరమహంస యోగానందజీ. అనంతమూర్తి. ప్రభాత్ రంజన్ సర్కార్. వీళ్ళు మన గురువులు. వీళ్ళ లిటరేచర్‌లు చదవాలి.
అంతేగాని మామూలుగా ఎవరు యూట్యూబ్‌లో రాసి బావుందా? ఆ! బావుంది. బావుంది. ఈ స్తోత్రాలు చదివేయండి. నీకు మొత్తం లైఫ్ మారిపోద్ది. అరుణాచలం వెళ్ళిపోండి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అంటే అయిపోద్దా? కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాం కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు గదా! రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుములు, తర్వాత ఈ యొక్క దానం చేయాలా. అండ్ దుర్గాదేవి, దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అంటూ దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవాలా. ఆ తర్వాత చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.